దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాం గారి యొక్క విశ్వాసం చాలా గొప్పది. మన జీవితాల్లో దేవుడు కార్యాలు కొంచెం ఆలస్యమయ్యేటప్పటికీ దేవుడు నా జీవితంలో ఎందుకు ఇది జరిగించట్లేదు, ఎందుకు ఇలా ఆలస్యమైపోతుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడైతే మనం ప్రమాదంలో చిక్కుకొని ఆఖరి దశలోకి వచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అంటే కంటికి కనిపించే వాటి మీద మనం నమ్మకం పెట్టుకోకుండా ఆయన మాట మీదే మనం ఆధారపడాలని చివరి నిమిషంలో దేవుడు తప్పకుండా అంతా తారుమారు చేయగలడు. దేవుని కార్యాలు కొంచెం ఆలస్యమైన ప్రభువు మన జీవితాల్లో ఖచ్చితంగా నెరవేరుస్తారు. అబ్రహాము నిరీక్షణ దేవుని శక్తికి ఆయన విశ్వాస్యతకు సరిగ్గా అతికినట్టు సరిపోయింది. అప్పుడు ఉన్న అతని పరిస్థితులను బట్టి చూస్తే వాగ్దానం నెరవేరుతుందని ఎదురు చూడటం బొత్తిగా అర్థం లేని పని. అయినా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. తన సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరిల్లే సమయం కోసం ఎదురు చూశాడు. అయితే ఓ నా హృదయమా, అబ్రహాంలాగా నీకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఊరుకోలేదు. వేల కొలది వాగ్దానాలు నీకున్నాయి. ముందు నమ్మి లాభం పొందిన ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు కూడా. అందువల్ల దేవుని మాట మీద నమ్మకం ఉంచి ఆయన మీద ఆధారపడటమే నీకు తగినది. ఒకవేళ ఆయన నీకు జవాబు ఇవ్వటం ఆలస్యం చేసినప్పటికీ, నీకు జరుగుతున్న కీడు నానాటికి పెరిగినప్పటికీ బలహీనుడివైపోకుండా ఇంకా బలం, ధైర్యం తెచ్చుకుంటూ సంతోషిస్తూ ఉండు. ఎందుకంటే దేవుని వాగ్దానాల్లో అతి శ్రేష్టమైనవి ఎలా నెరవేరుతాయంటే, దాని నెరవేర్పుకు అనువైన పరిస్థితులు లేసమాత్రమైనా లేని పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షమై వాటిని జరిగిస్తాడు. మనం ప్రమాదంలో చిక్కుకొని ఆఖరి దశలో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఇలా చేస్తేనే ఆయన జోక్యం కలుగజేసుకున్నాడన్న సత్యం బయటకు కనిపిస్తుంది. పైగా అలవాటు చొప్పున కంటికి కనిపించే వాటి మీద నమ్మకం పెట్టుకోకుండా కేవలం ఆయన ఇచ్చిన మాట మీదే సర్వకాల సర్వావస్థల్లో మనం ఆధారపడాలని కూడా ఆయన ఇలా చేస్తాడు. దారి తెన్నో తోచనప్పుడు విశ్వాసం రంగంలోకి దిగవలసి ఉంటుంది. కష్టాలు ఎంత భరించరానివైతే విశ్వాసం ఉంచటం అంత తేలికవుతూ ఉంటుంది. మనకై మనం తప్పించుకునే మార్గం కనబడుతున్నంత వరకు విశ్వాసం స్థిరపడలేదు. ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు ప్రభా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవా, అబ్రహాము గారు మీ అందు విశ్వాసం ఉంచారు ప్రభా. మేము ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు, కీడులోనున్నప్పుడు నైనా ప్రభా, వాటన్నిటిలో నుండి తప్పించే దేవుడు మీరే కనుక మేము బలహీనులం కాక బలమో ధైర్యం తెచ్చుకునే నైనా ప్రభా కృపను అనుగ్రహించండి ప్రభా. మీ వాగ్దానాల్లోనే అతి శ్రేష్టమైనవి మాకున్నాయి అయ్యా నా తండ్రి. వాగ్దానాలను మేము గట్టిగా పట్టుకొని మేము ధైర్యం తెచ్చుకోవటానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఎందుకంటే నైనా ప్రభా, మాకు వచ్చేటువంటి నైనా ప్రభా ప్రతి ఒక్క తప్పించుకునే మార్గంలో నైనా ప్రభా మేము తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వాసం మాలో స్థిరపడదు అని మీరు తెలియపరుస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా, మాకు మేముగా తప్పించుకునే మార్గాలను ఎదుర్కోకుండా ప్రభా మీ మాట మీద విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంలో స్థిరపడటానికి మాకు సహాయం చేయండి. మీ సన్నిధిని మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.